ఆయన మీద మాణిక్యం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు కానీ, లేదంటే మేము ఒక ఉద్యమం చేస్తున్నాం, ఓట్ చోరు, దానికి మీరు కలిసి రండి, మీరు కూడా రండి అని చెప్పడం అనవసరంగా కెలుక్కున్నట్టు ఏమైనా అయిందా? కాంగ్రెస్ పార్టీ తలతెక్కతనం అర్థమవుతుంది. అంతేనా? ఎవరికైనా నువ్వు ఉద్యమంలోకి రా అనేటప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ బచ్చా 2% ఓట్లు ఉన్నోడివి, 40% ఓట్లు ఉన్నోడిని బెదిరిస్తున్నాడు. నీకు చేతనైతే రా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఎవడు నువ్వు ఎంత, నీ బతుకే అంత. ఇక్కడ ఆంధ్రాలో జాతీయ స్థాయిలో నీ బతుకు లేదు అక్కడ సీను. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి బతుకుతున్నారు. ఇలా బలమైన నాయకులతో పెంట పెట్టుకునే నాశనమైంది ఆ పార్టీ. అంటే ఇక్కడ నువ్వు మోడీతో టచ్ లో లేవు, బీజేపీతో టచ్ లో లేవు అనుకుంటే రా అన్నట్టుగా లేదా సవాల్? బ్లాక్ మెయిల్. అదే ట్రంప్ తో టచ్ లో లేవంటే చైనా దిట్టు అంటే ఒప్పుకుంటాడా? నువ్వు జిన్పింగ్ తో టచ్ లో లేవు, చైనా తిట్టంటే ఒప్పుకుంటాడు? ఇటు తిడతాడా? పెట్టాల్సిన అవసరం ఏముంది? అది కదా ఇప్పుడు ఇతనికి ఏమవసరం మోడీని తిట్టడానికి. నీకు చైనాతో వెళ్ళి ఎంఓయూ కుదుర్చుకున్నాడు రాహుల్ గాంధీ. చైనా ఎన్నేదో పనులు చేసినా గాల్వన్ లోయలో ఓ పక్కన వచ్చి ఆక్రమించుకున్నా మాట్లాడు. యుద్ధం ముగిసిపోయి మనం గెలిచిన తర్వాతన చైనా భూమిని ఆక్రమించుకుందని చెప్తాడు. అట్లాంటి సిల్లీ థింగ్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం కంట్రోల్లో లేదు. ఇంకోటి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే పాప మా మాణిక్యం ఠాకూర్ బాధ ఒకటి, వేరే బాధ ఏంటంటే చంద్రబాబు గారు ఏదన్నా ఆదరించి ఏమన్నా ఆయనకి సహకరిస్తారేమో అని చూస్తున్నాడు.